ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ లక్ష్మీ జయంతి గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున మనం శ్రీ మహాలక్ష్మి జయంతిని జరుపుకుంటాం. ఆమె విశ్వజనని. ఆ రోజే పౌర్ణమి నాడు వైవస్వత మన్వంతరంలో క్షీరసాగర మథనం నుంచి ఆవిర్భవించింది. నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం నవదుర్గాం మహాంకాళి బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరిం. శాంతి సౌభాగ్యాల ప్రదాత శ్రీ మహాలక్ష్మీదేవి జయంతి అమృత సాధనకు దేవతలు సాగించిన క్షీరసాగర మథనం ఫలితంగా లక్ష్మి పుట్టింది. పరమాత్మిక అనుగ్రహ ప్రదాయ సర్వసిద్ధి ప్రద చక్రస్వామిని మహానందదాయి అని నామావళి కీర్తిస్తూ ఉంటాయి. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. అందువల్ల హోమ నిర్వహణ, సహస్రాధిక నామ పఠన, శ్రీ సూక్తం సమర్పణ ఎనలేని ప్రత్యేకతను సంతరించుకున్నాయి. లక్ష్మి అనే పదంలో లక్ష్యం, అది సిద్ధిస్తే కటాక్ష పర్యవసానమే అన్నది భక్త భావన. శ్రీ లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రూపంతో ఆవిర్భవించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. స్వయంభూ మన్వంతరంలో భృగు మహర్షి ఖ్యాతి దంపతుల పుత్రిగా జన్మించింది. భృగు మహర్షికి ఖ్యాతి దంపతుల కుమారులు జన్మించారు. కూతురు కావాలనే బలమైన కోరిక ఖ్యాతి అందుండేది. అందువల్ల ఆమె ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహంతో పుత్రికకు జన్మనిచ్చింది. ఆమెకు శ్రీ లక్ష్మి అనే నామకరణం చేస్తారు. భృగు పుత్రి కాబట్టి ఆమెకు భార్గవి అనే పేరు కూడా వచ్చింది. ఆమె యుక్త వయసులో ఉండంగానే నరనారాయణలో నారాయణ శక్తి, ధైర్యం గురించి విని వరిస్తుంది. ఈ వృత్తాంతం కృతయుగంలో జరిగిన సంఘటన. ప్రస్తుతం నడుస్తున్న మన్వంతరంలో క్షీరసాగర మథనం నుంచి ఆవిర్భవించింది. అందుకనే లక్ష్మీం క్షీరసముద్రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని మనం స్తుతిస్తూ ఉంటాం. ఒకనాడు అత్రి మహర్షి కుమారుడు అయిన దూర్వాస మహర్షి భూమండలం అంతా తిరుగుతున్న సందర్భంలో ఒక దేవకాంత కనపడింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లే ఎప్పుడు వాడిపోని పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడి దూర్వాస మహర్షి తనకు ఇమ్మని కోరగా ఆ దేవకాంత సంతోషంగా ఆయనకి ఇస్తుంది. ఆయన సంచరిస్తూ స్వర్గలోకానికి వెళ్తున్న సందర్భంలో దాన్ని ఇంద్రుడు తన ఐరావతం అనే ఏనుపై వస్తూ ఎదురుపడతాడు. దూర్వాస మహర్షి తన దగ్గర ఉన్న మాలను దేవేంద్రుడికి ఇవ్వగా ఇంద్రుడు తన వాహనమైన ఐరావతానికి ధరింపజేస్తాడు. ఆ ఏనుగు ఆ మాల నుండి వచ్చే వాసనలు భరించలేక చెల్లాచెదరు చేసేస్తుంది. దాంతో దూర్వాస మహర్షి క్రోధంతో, నేను నీ మీద గౌరవంతో ఆ దేవకన్య ఇచ్చిన మాలను నీకు ఇస్తే ఎంత అవమానం చేశావు, దానివలన నీకు అది విలువ తెలియదు అని నీ సంపదను చూసుకుని నీలో అహంకారం పెరిగింది. నువ్వు చేసిన ఈ మహాపాపానికి త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక, నీ పాలనలో ఉన్న లక్ష్మి 3 లోకాల్లో హీనమగుగాక అని శపిస్తాడు. దూర్వాసుడి శాపం వల్ల 3 లోకాల్లోని లక్ష్మి వెళ్ళిపోసాగింది. లోకాలన్నీ తేజస్సును కోల్పోయి కళావిహీనంగా మారాయి. దాంతో మానవులు దేవతల మీదకు దండయాత్ర చేసి ఇంద్ర పదవిని అలంకరించారు. దేవతలు శ్రీహరిని ప్రార్థించగా ఆయన దానవులతో సంధి కూర్చుకుని వారంతా క్షీరసాగర మథనం చేస్తే అమృతం సిద్ధిస్తుంది, అప్పుడు మీకు అమృతతత్వం వస్తుంది అని సూచిస్తే దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేస్తారు. ముందుగా కామధేనువు, పారిజాత వృక్షం, అప్సరస గణాలు, చంద్రుడు, కాలకూటం ఆవిర్భవిస్తాయి. ఆ తర్వాత అమృత భాండం ధరించిన ధన్వంతరి ఆవిర్భవిస్తాడు. తర్వాత తామర పువ్వు మీద కూర్చుని సర్వాలంకార శోభిత అయిన మహాలక్ష్మి ఆవిర్భవించింది. మంగళకారిణి అయిన ఆమెను దేవతలు, ఋషులు అందరూ చూసి ఆనందంతో శ్రీ సూక్తంతో స్తుతిస్తారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు గంధర్వులు గానం చేయగా అప్సరసలు నాట్యం చేస్తారు. గంగాది నదులన్నీ అభిషేకం చేశాయి. క్షీరసాగరుడు పట్టు వస్త్రాలు, దేవశిల్పి విశ్వకర్మ దివ్యమైన ఆభరణాలు, బంగారు సింహాసనం,
తీసుకొని వస్తారు. ఆమెను బ్రహ్మ, పరమేశ్వరుడు, విష్ణువు, దేవతలు ఈ జగత్తుకే రాణిగా పట్టాభిషేకం చేస్తారు. బ్రహ్మ అందరికీ తెలిసేట్టుగా ఈ మహాలక్ష్మికి తగిన భర్త శ్రీ మహావిష్ణువే అని ప్రకటించి విష్ణుమూర్తి దగ్గర తీసుకుని వెళ్ళగా ఆమె తన చేతిలోని పుష్పహారం వేయగా అందరి సమక్షంలో బ్రహ్మ పురోహితుడిగా ఘనంగా కళ్యాణం జరిగింది. అప్పుడు శ్రీ లక్ష్మీదేవి, స్వామి, నన్ను మీరు ఎప్పుడూ విడవకండి, మీ హృదయమే నాకు తగిన స్థానం, మీ ఆజ్ఞను శిరసాహిస్తాను అని వినయంగా పలికింది. అప్పుడు దేవతలకు పూర్వపు తేజస్సు, శక్తి వచ్చాయి. 3 లోకాల్లోనూ చైతన్యం వచ్చింది. ఇంద్రుడు తన పదవిని అలంకరించాడు. ఓసారి నారద మహర్షి వైకుంఠం సందర్శించిన సందర్భంలో లక్ష్మీదేవితో, అమ్మ జగన్మాత, లోకంలో కొంతమంది సిరి సంపదలతో తోలుతూగుతూ ఉంటారు, మరి కొందరు లేమితనంతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటమ్మా అని అనగా లక్ష్మీదేవి, ఓ మహర్షి, లక్ష్మి అంటే ధనం, సంపదలు మాత్రమే కాదు, శుచి, శుభ్రత, సరళత, అందం, ఇతరుల సంపద చూసి అసూయ చెందకపోవటం, ఉన్న దాంట్లోనే నిరుపేదలకు దానం చేయడం వంటివే కూడా శ్రీ లక్ష్మీప్రదాలు. మానవ సత్కర్మలు చేస్తుంటే ధర్మం వారిని అంటిపెట్టుకుని ఉంటుంది. వారి జీవన విధానం ధర్మంగా సాగుతుంది. వారంతా శ్రీ లక్ష్మీప్రదులే. దుష్కర్మలు చేసే వారిలో అధర్మం అంటిపెట్టుకుని ఉంటుంది. అసత్యం చెప్పడం, దొల్లవాట్లు, బాధ్యతారాహిత్యం వంటి ఉన్నప్పుడు నేను దరిచేరను, వాళ్ళకి దూరంగా ఉంటాము. నిత్యం సత్యమే పలికేవారు, బాహ్య అంతర శౌచాలతో ఉండేవారు, ఇంద్రియ నిగ్రహం గలవారు, స్వచ్ఛమైన మనస్సు కలవారు, పెద్దలను, తల్లిదండ్రులను, గురువులను గౌరవించేవారు, ఇలా ఈ సుగుణాలన్నీ ఉంటే నాకు ఇష్టం. నా అనుగ్రహం ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుంది. పూలలో, చెట్లలో, క్షీర సముదాయ పదార్థాల్లోనూ గృహనీతి గల స్త్రీల యందు నివసిస్తూ ఉంటాను. కేవలం సంపద ఉన్నంత మాత్రాన లక్ష్మి ఉన్నట్టు కాదు, వారిలో అహంకారం, అశాంతి ఉండకూడదు. నేను ఇష్టపడను. నారద మహర్షి, ధర్మంగా జీవించటమే లక్ష్మీప్రదం. ఈ విధంగా లక్ష్మీ జయంతి గురించి, ఆమె జననం గురించి, అవతార విశేషాలన్నీ కూడా, లక్ష్మీ స్థానాల గురించి తెలుసుకున్నాం కదా. లక్ష్మీ కటాక్షం కోసం మనం మంచి పనులు చేసి ధర్మంగా జీవిద్దాం. లక్ష్మీ జయంతిని ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. ఆ రోజున ఉదయాన్నే స్నానానంతరం మనం నిత్యం చేసే అనుష్ఠానం పూర్తయిన తర్వాత సంకల్పం చెప్పుకుని విఘ్నేశ్వర పూజ, ప్రాణాయామ మంత్రం, కలశారాధన, ధ్యానం, ఆవాహనం వంటి షోడశ విధానాలతో లక్ష్మిని పూజించాలి. సాయంత్రం పూట కూడా లక్ష్మీదేవికి దీపారాధన చేసి పూజించి నైవేద్యం సమర్పించాలి. లక్ష్మి చూపు మన మీద పడాలంటే, ఆమె కరుణ చూపు మనపై పడాలంటే ఆమెను కొలవాలి. లక్ష్మీ జయంతి రోజున ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రాలు, కనకదారాస్తవం చదివి లక్ష్మిని పూజించాలి. ఐశ్వర్యాభివృద్ధి, ధర్మార్థ, కామోక్షం అనే చతుర్విధ ఫలపురుష అర్ధసిద్ధి మనకి కలగాలంటే లక్ష్మీ జయంతిని చక్కగా నిర్వహించుకుని లక్ష్మీదేవిని మనం పూజించి ఆమె అనుగ్రహం పొందుదాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.